ముందుగా మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఎంత నెగిటివ్ కామెంట్ పెట్టినా కూడా ముందు మేము ప్రేక్షకులను గౌరవించడం మా మర్యాద. కాబట్టి ఎవరి మీద ఎటువంటి కోపాలు ఉండవు. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఈ రోజున మీరు పెట్టిన కామెంట్లకి కొన్ని వాటికి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. నేను నిన్న సత్యభామ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఈరోజు మళ్ళీ అదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ వ్యూస్ కోసం మాట్లాడుతున్నారు, డబ్బుల కోసం మాట్లాడుతున్నారని ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టకండి. ఎంత డబ్బులు వస్తాయనేది మీకు గరికపాటి గారి వీడియో అప్పుడే నేను ఆ స్క్రీన్ షాట్ కూడా చూపించాను. 5,000 మంది ఉంటే 11 రూపాయలు వచ్చిందన్న విషయం కూడా మీకు చూపించాను. ఇప్పుడు జరుగుతున్న టాపిక్ అదే కాబట్టి సగంలో వదిలేస్తే అంత బాగోదు. కాబట్టి ఈ రోజున ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే కొంతమంది కామెంట్లు పెట్టారు, మీ మీద సత్యభామ గారు కేసు పెడతారు చూడండి అని అన్నారు. ముందు ఆవిడ మీద 3 కంప్లైంట్ ఇచ్చారు హైదరాబాద్లో. ఆవిడ ఇంతవరకు కూడా దానికి సమాధానం చెప్పలేదు. ముందు ఆ కేసుల గురించి సమాధానం చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది చాలా వీడియోలు చేశారు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టిన తర్వాత అప్పుడు నా మీద కూడా పెట్టమనండి. అయితే మీకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నా. అయితే ఈవిడ అన్న అంటూ ఈ భరతవర్ష గారు, లలిత్ కుమార్ గారు, ఈ కరుణాకర్ గారు, ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అన్న అంటూ వాళ్ళతోటి గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుని అన్న గరికపాటి గారి మీద వాయించి వాడేయండి, వీడియో బ్రహ్మకుమారి వాళ్ళ మీద వీడియోలు చేయండి, నండూరు శ్రీనివాసరావు గారి మీద వీడియోలు చేయండి, మంతెన సత్యనారాయణ గారి మీద వీడియోలు చేయండి, వాళ్ళకి వాయించి పాడేసేయండి అని ఈవిడే మెసేజ్లు పెట్టింది వాళ్ళ గ్రూపుల్లో. మరి వాళ్ళు కూడా ఈ రోజున అవన్నీ తీసుకొచ్చి బయటకు చూపెడుతున్నారు. వాళ్ళ మీద వీడియోలు చేయండి, వీళ్ళ మీద వీడియోలు చేయండి అని ఈవిడే మెసేజ్లు పెట్టి ఈవేళ నాకు ఏ పాపం తెలియదని అన్నట్టు బయటకు వచ్చి మాట్లాడుతుంది. అంటే అంత పెద్ద గురువు గారుల మీద ఈవిడ వీడియోలు చేయమంది అని అంటే మరి ఈవిడికి ఎవరు డబ్బులు ఇచ్చారు? మరి నేను ఎవరో అడుగుతున్నారు. మీకు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు, లేకపోతే మీరు ఈవిడ మీద ఎందుకు వీడియో చేస్తున్నారని మాట్లాడారు. ఈవిడ మరి కామేశ్వరి గారికి సపోర్ట్ చేస్తూ గరికపాటి గారి మీద నెగిటివ్గా వీడియో చేసింది. మరి కామేశ్వరి గారు ఈవిడికి ఎంత డబ్బులు ఇచ్చారు? మరి నండూరు గారి మీద, బ్రహ్మకుమారి గారి మీద వీడియోలు చేయండి అని అడుగుతుంది. మరి వీళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారని ఈవిడ ఈ రకంగా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా. మాకెవరు డబ్బులు ఇచ్చారని మీరు అడుగుతున్నారు కదా. మరి ఈవిడ అందరినీ ఇష్టం వచ్చినట్టు తిడుతోంది. మరి ఆవిడకి ఎవరు డబ్బులు ఇచ్చారో చెప్తే అప్పుడు మాకెవరు ఎంత ఇచ్చారనేది దీనికి కూడా మీకు సమాధానం దొరుకుతుంది. ఏదైనా సరే ఏది తప్పు ఏది రైట్ అన్నది చూసుకున్న తర్వాతే మేము ఎప్పుడో లాస్ట్లో వీడియోలు చేస్తాం. ఈ గొడవ ఎప్పుడో వారం 10 రోజుల నుంచో ఎప్పటి నుంచో ఇవి ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ వీడియోలు చేస్తున్నారు. మేము అంతవరకు కూడా ఏమీ మాట్లాడలేదు, అలా చూసుకుంటూ వచ్చాం. ఇన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటే చూసి తోటి మహిళ అయ్యుండి ఈవిడ్ని ఏంటి ఈ రకంగా మగవాళ్ళు అయ్యుండి ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏంటని మాకు అప్పుడు అనిపించి మేము వీడియో చేయడం జరిగింది. లేకపోతే వీళ్ళు ఎప్పటి నుంచో తిట్టుకుంటూనే ఉన్నారు, కానీ మేము ఎప్పుడూ కలగజేసుకోలేదు. గతంలో కూడా మేము తల్లి మాట ఛానల్ విషయంలో ఆ డబ్బుల విషయంలో మరి చిర్రావూరు గారికి ఆవిడకి కూడా మేము సపోర్ట్గా వీడియోలు చేసాం. మాకు అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చారు? చిర్రావూరు గారు మాకు డబ్బులు ఇచ్చారా? మరి సత్యభామ ఏమన్నా మాకు డబ్బులు ఇచ్చిందా? అప్పుడు కూడా మేము సపోర్ట్గా మాట్లాడాంగా. అంటే ఆవిడ మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి ఆవిడకి మేము సపోర్ట్గా మాట్లాడాం. ఈ రోజున ఆవిడ మాట్లాడేది బాగోలేదు కాబట్టి మేము అమ్మ తప్పు ఇలా మాట్లాడకని చెప్తున్నాం. ముందు మేము చెప్పే మాట ఏంటంటే ఆవిడని ఎక్కడ వీడియోలు చెయ్యొద్దు అని చెప్పట్లేదు. అమ్మ నువ్వు మొత్తం సోషల్ మీడియాలోంచి వెళ్ళిపోమ్మా కనబడకని కూడా మేము ఎవరని చెప్పట్లేదు. అది ఎవరి హక్కు వాళ్ళది. కానీ కొంచెం పద్ధతిగా మాట్లాడు, అసభ్యకరమైన మాటలు మాట్లాడద్దు. అందరి ఫోటోలు పెట్టేసి తమ్నైల్స్లో అసభ్యకరంగా పెడుతున్నావు, అది అస్సలు బాగోలేదు. ముష్టిబాళ్ళు అంటున్నావు, చెప్పించు కొడతాను అంటున్నావు, రారా అంటున్నావు, పోరా అంటున్నావు, టచ్ చేయరా అంటున్నావు. ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకమ్మా. నువ్వు ఒక మహిళ అయ్యుండి తిరిగి వాళ్ళు ఏదైనా అన్నారని అంటే మళ్ళీ బాధపడేది నువ్వే అని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పాము తప్ప ఎక్కడ కూడా ఆవిడ వీడియోలు చెయ్యొద్దు అని చెప్పలేదు. ఎవరి గురించి ప్రశ్నించకమ్మా అలా నోరు మూసుకునే కూర్చొని ఎవ్వరు అనట్లేదు. ఎవరు ఎక్కడ ఏ తప్పు అనిపించినా మీకు నచ్చలేదని అంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు, అది అందరి హక్కు. కానీ ఈవిడ మాట్లాడే ఆ పదజాలం మాట తీరు ఏదైతే ఉందో అది ఒక్కసారి సరి చేసుకోమని చెప్పాను. నేను గతంలో కూడా అదే మాట చెప్తే మీరు చీరలు కట్టుకుని మూసుకుని కూర్చోండి, మీరు నాకు వెధవ సలహాలు ఇవ్వకండి, ఒక్కొక్కరి సంగతి చెప్తా ఇది అదని వార్నింగ్లు ఇచ్చింది. ఆ విషయాలన్నీ ఇంకా మీరు చూశారు. ఇప్పుడు ఆవిడ బెదిరిస్తోందని ఎన్నాళ్ళని నోరు మూసుకుని ఉంటారు చెప్పండి. సోషల్ మీడియా అన్నప్పుడు మీరు అందరి వీడియోలు ఎలా అయితే చూస్తారో అలాగే మేము కూడా అందరి గురించి మాట్లాడతాం. ఇప్పుడు మేము కూడా హిందువులమే కదా. మరి హిందువుల్లో ఈ రకంగా జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆవిడ ఏదో చేస్తుందని చూస్తూ భయపడుతూ ఇలాగే ఉన్నాం అనుకోండి, రేపొద్దున ఇంకా ఎవరిని పడితే వాళ్ళని తిడుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? చాగంటి గారిని, గరికపాటి గారిని, నండూరు గారిని
అసలు ఆ వాళ్ళ స్థాయి ఏంటి, ఈవిడి స్థాయి ఏంటి? ఇప్పుడు నండూరు గారు ఉన్నారనంటే ప్రతిదీ పూజల గురించి వివరిస్తూ చక్కగా అందరికీ ఇలా పూజ చేసుకోండి అని చెప్పారు. మన హిందూ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన పట్టుకొని వాళ్ళ మీద కూడా వీడియోలు చేయండి అని చెప్తుంది. గరికపాటి గారి ప్రవచనాల వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడినవి ఉన్నాయి. అలాంటివి ఆయన మీద కూడా ఆవిడ నెగిటివ్గా వీడియో చేసింది. సరే, చేసింది కాకుండా ఇంకా వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టి గరికపాటి గారిని వాయించేయండి అని చెప్పేసి మెసేజ్లు కూడా వాళ్ళకి పెట్టింది. నువ్వు చేసేది కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా చేయమని చెప్తావా? ఏమన్నా ఇది ఉందా? మరి ఇప్పుడు ఈ రోజున వాళ్ళు కూడా అన్ని పర్సనల్ అన్నీ నువ్వు పెట్టిన మెసేజ్లు ఇవ్వగో అమ్మా, నువ్వు పత్తిత్తులాగా చెప్తున్నావని ఆ మగవాళ్ళు అందరూ కూడా ఈవిడ పెట్టిన మెసేజ్లు చూపిస్తున్నారు. అంటే నువ్వేదో పెద్ద కరెక్ట్ అయినట్టు ఎదటి వాళ్ళు వేలెత్తి చూపెడతావా? ఇంకొక విషయం, ఈ జ్ఞానదీపిక అన్న అమ్మాయి చాలా రోజులుగా ఈ సత్యభామ గురించి వీడియోలు చేస్తూనే ఉంది. ఆ అమ్మాయి ఏమడుగుతుంది, పాత వీడియోలో ఇలా చెప్పావు కదమ్మా, ఈ వీడియోలో ఇలా చెప్పావు కదమ్మా, ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నామని ఆ అమ్మాయి ప్రశ్నించిన దాంట్లో ఏమీ తప్పులేదు. చాలామంది కింద కామెంట్లో చెప్పారు, సరే సాయిబాబా గురించి ఈవిడ నెగిటివ్గా వీడియోలు చేసింది గతంలోనూ, ఆ వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టేసింది, ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా ఈ వీడియోలు చేస్తుంది. అప్పుడు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మాట్లాడింది ఏంటి, ఈవిడలో ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది, మరి పాత వీడియోలో ఏం చెప్పిందో ఆ మాటకే కట్టుబడి ఉండాలి కదా అని చెప్పేసి ఈ రోజున మళ్ళీ అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే మాటని ఈ చిన్న ఛానల్స్ వాళ్ళు అడగరా? అక్క నువ్వేంటక్క అప్పుడు అలా అన్నావు, ఇప్పుడేంటక్క ఇలా అంటున్నావు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. దానికి కూడా ఆ జ్ఞానదీపిక అన్న అమ్మాయిని, ఈ అమ్మాయికి మొగుడు వదిలేసిన అమ్మాయి, ఈ అమ్మాయిని ఈ భరతవర్ష అన్న అతను నువ్వు వీడియోలు చేయని చెప్పేసి ఆ అమ్మాయినే ఎంకరేజ్ చేస్తున్నాడని ఈ భరతవర్ష అన్న అతని మీద ఈవిడ మళ్ళీ పెట్టేసింది. అంటే చూడండి కనెక్షన్లు ఏ రకంగా పెట్టేస్తుందో. ఎవరో ఒక అమ్మాయి వీడియో చేస్తే అది వీళ్ళు చేయించినట్టే లెక్క అన్నమాట. అది ఈవిడ ప్రవర్తన. అంటే ఈవిడికి సపోర్ట్గా ఉండి ఈవిడికి భజన చేస్తూ మాట్లాడితే వీళ్ళు నా మనుషులు కదని ఈవిడ ఏమీ అనదు. ఎవరి గురించి అన్నా అయ్యో ఇది మంచి ఇది చెడు అని మనం ఆలోచించి ఎవరి గురించి అన్నా వీడియో చేసావనుకోండి, సపోర్ట్గా మాట్లాడావనుకోండి, వాడు నీకు ఎంత డబ్బులు ఇచ్చాడు, వాడికి నీకేంటి సంబంధం, వాడు ఏమన్నా నీకు వీడియోలు చేయమన్నాడని ఇలాంటి దొంగ కనెక్షన్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి కనెక్షన్లన్నీ పెట్టేసి అసభ్యకరంగా మాట్లాడుతుంది. వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడుతుందని అంటే మరి ఈవిడ్ని ఏమనాలి? అది తప్పు కదా? రేణుదేశాయి విషయంలో కూడా ఇలాగే చేసింది. ఆవిడని పాపం ఎవరో కొంతమంది వ్యక్తులు నన్ను ఈ రకంగా అన్నారని ఆవిడ చెప్పుకొని బాధపడితే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆ వీడియోలో చెప్పేటప్పుడు రేణుదేశాయి రేట్ ఎంత అని థంబ్నెయిల్స్ పెట్టేసి వేసేసింది. ఎంత తప్పండి ఆవిడ ఏమన్నా హోటల్లో దొరికిందా, లాడ్జింగ్లో దొరికిందా? ఏం తప్పులు చేసిందని నిన్న ఎవరో కింద కామెంట్లు కూడా పెట్టారు. ఈవిడ భాగవతం అంతా తిరుపతిలో చూస్తే అర్థమవుతుంది, తిరుపతిలో అడిగితే ఈవిడ చరిత్ర అంతా చెప్తారు, ఇక్కడ చాలామందికి తెలీదు, ఈవిడ మాకు బాగా తెలిసి ఈవిడ ఏం తక్కువ మనిషి కాదని ఎవరో కొంతమంది బ్యాడ్గా కామెంట్లు పెట్టారు. నీ తప్పులు నువ్వు దాచిపెట్టుకుని ఎదటి వాళ్ళ మీద నిందలు వేసేస్తున్నావు అని అంటే, పైగా ఒక మహిళ అయ్యుండి ఆ జ్ఞానదీపిక అమ్మాయిని ఇంత అసభ్యకరంగా మాట్లాడావనంటే ఏమనాలి? ఇప్పుడు ఆ అమ్మాయికి మొగుడు ఉన్నాడో లేదో అది ఆవిడ పర్సనల్ విషయం. ఆవిడ నువ్వేమన్నా పోషిస్తున్నావా? ఆవిడ బతికేదో ఆవిడ బతుకుతుంది, ఛానల్ పెట్టుకుని ఏదో చేసుకుంటుంది, నీకేం సంబంధం? నువ్వు చెప్పే విషయాలనే ఆవిడ ప్రశ్నిస్తుంది. పాత వీడియోలో ఇలా చెప్పావు, ఇప్పుడు ఈ వీడియోలో ఇలా చెప్తున్నావు, అసలు నీ స్టాండ్ ఏంటి, నువ్వేంటి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నావు అని ఆవిడ ప్రశ్నించడంలో తప్పేముంది? సోషల్ మీడియా మొత్తం ఒక్క మహిళని ఈ రకంగా నెగిటివ్గా వీడియోలు చేస్తున్నారని అంటే నీ తప్పేంటో నువ్వు తెలుసుకోవడం మానేసి ఇంకా పక్కనున్న ఆడవాళ్ళని పట్టుకొని వాళ్ళు నీకు డబ్బులు ఎంత ఇచ్చారు, వాళ్ళకే మీకు కనెక్షన్ ఏంటి, వాళ్ళు వీడియోలు చేయమన్నారా అని ఈ రకంగా మాట్లాడుతున్నావు అని అంటే ఎంత సంస్కారవంతురాలువో దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే ఎవరి గురించి అన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టే. ఇంకా మరి నీకు కామేశ్వరి గారు మరి నీకెంత డబ్బులు ఇచ్చారో, మరి ఇంకా వేరే మరి మతాల వాళ్ళు మరి నీకెంత డబ్బులు ఇచ్చారో, అందరూ ఒక దారిలో వెళ్తుంటే నువ్వు ఒక దారిలో వెళ్తుంటే మరి నీకు అవతల వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారనేది ఇప్పుడు మాకు కూడా డౌట్లు వస్తాయి. అన్న వాళ్ళ మీద వీడియోలు చేయి, వీళ్ళ మీద వీడియోలు చేయని వాళ్ళకి మెసేజ్లు పెట్టి ఈవేళ ఏమీ తెలియనట్టు ఆ గ్రూప్లో నచ్చలేదని బయటకు వచ్చేసి ఆ పర్సనల్స్ విషయాలన్నీ బయట పెట్టడం నిజంగా నిన్ను ఇంకొకళ్ళు జీవితంలో ఎవ్వరూ నమ్మరు, ఎవ్వరు కూడా మాట్లాడరు కూడా. అమ్మో ఈవిడ చాలా డేంజర్ మనిషి, పర్సనల్గా అన్నీ మాట్లాడుతుంది, తర్వాత వచ్చి మన బతుకులన్నీ బయట పెడుతుందని నిన్నెవ్వరూ దగ్గరికి కూడా చేరనివ్వరు, నీతోటి ఎవ్వరు కూడా ఫ్రెండ్షిప్ కూడా చేయరు. నచ్చినంతకాలం ఓ అని పూసుకొని నీకు నచ్చలేదు అనేసరికి వచ్చి వాళ్ళ బతుకులన్నీ వాళ్ళ గుట్లన్నీ బయట పెడతావా? అది ఎంతవరకు కరెక్ట్? సోషల్ మీడియా అనేది ఈ రోజుతో ఏమీ ఎండ్ అయిపోదు, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజున నువ్వు దొరుకుతావు, అప్పుడు నిన్ను కూడా ఇలాగే బయట పెడతారు. ఏం అవసరం అలాగా? నీ వీడియోలు ఏదో నువ్వు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండడం మానేసి ఎప్పుడు ఒకళ్ళ గురించి వీడియోలే, ఎప్పుడు వాళ్ళని తిడదామా వీళ్ళని తిడదామా, 2 ఛానల్స్ పెట్టేయడం, రోజుకి 4 వీడియోలు రిలీజ్ చేయడం, ఇదే పని. ఇంకా ఎవరు దొరుకుతారా తిడదామని చూడడమే.
పైగా హిందువులు అయ్యుండి అందరూ ఐకమత్యంగా ఉండండి అని చెప్పడం పోయి లేనిపోని తగాదాలు, లేనిపోని కాంట్రవర్సీలు. అంటే నోరుంది కదా, నువ్వు ఎన్నన్నా మాట్లాడొచ్చు, నువ్వు ఎంతమందిని ఎన్నైనా తిట్టుకుంటూ వీడియోలు చేయొచ్చు, కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ ప్రశ్నించకూడదు, ఎవ్వరూ ఏమీ అనకూడదు. అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుందని మంచి సలహా ఇచ్చి మంచి మాట చెప్తేనే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అన్నావు. మీరే సలహాలు ఇవ్వకండి, చీరలు కట్టుకునే వాళ్ళు నోరు మూసుకుని ముసలోళ్ళు ఇంట్లో కూర్చోండి అని ఈ రకంగా మాట్లాడావు. నువ్వేదో పెద్ద పడుచు పిల్లలాగా, ఏదో కరెంటు తీగలాగా, ఏదో నువ్వే అందంగా ఉన్నట్టు ఫీల్ అయిపోయి మా అందరి గురించి మాట్లాడావు. ఏదో ఒక రోజు నీకు కూడా మా వయసు అనేది వస్తుంది. నీకు 2 పిల్లలు ఉన్నారు. నువ్వు ఒక అత్తగారు అవుతావు, నువ్వు కూడా ఒక అమ్మమ్మవో బామ్మవో అవుతావు ఖచ్చితంగా. ఇలాగే ఎప్పుడు ఉండిపోవు. ఎదట వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు ఒక 4 అన్నావు అనుకో, చూసి చూసి ఇంకా విసుకొచ్చి అవతల వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటారు. పాపం మగవాళ్ళు కాబట్టి ఆ రకంగా ఓపిక పట్టి నశించిపోయి ఇంకా ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని వీడియోలు చేస్తే ఈ రోజున ఇంత రచ్చ జరుగుతుంది? ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేసావు? నీ ఛానల్లోనే చూసుకో. కొన్ని ప్రైవేట్లో పెట్టేసినవి కూడా ఉన్నాయి. అక్కడ భయపడి వాళ్ళు అవతల వాళ్ళు ఏదో బెదిరించారనో తిట్టారనో కొన్ని ప్రైవేట్లో కూడా పెట్టేసుకున్నావు. మరి నీ తప్పు లేకుండా ఎందుకు దాచుకోవాలి? పబ్లిక్లో పెట్టచ్చు కదా. మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్ గురించే మాట్లాడుకోవాలి. వాళ్ళ పర్సనల్ విషయాలు ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయికి 3 ఎత్తే నువ్వు వచ్చి ఏమన్నా పోషిస్తావా? కుటుంబంలో ఏముందో నువ్వు చూసి వచ్చావా? మరి నీకెందుకు? సహనానికి కూడా కాస్త హద్దులనేవి ఉంటాయి. భరించి విసుకొచ్చే ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఆ మగవాళ్ళని అంత అసభ్యకరంగా తిడతారా? రారా పోరా, పొలరాలు కొడతా, నువ్వు నన్ను టచ్ చేయరా, నీ సంగతి చెప్తారా? ఏంటది? అసలు ఆడవాళ్ళు ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడతారా? అక్కడ విషయం ఏదన్నా ఉండొచ్చు, నిజంగానే అవతల వాళ్ళది తప్పు ఉండొచ్చు. దాన్ని ఎలా అడగాలి? అన్నా నువ్వు చేసింది తప్పన్నా, నువ్వు మాట్లాడేది తప్పన్నా అని అలా మర్యాదగా మాట్లాడండి వీడియోలో. వాళ్ళు కూడా చక్కగా ఆన్సర్ చెప్తారు. అది మానేసి మగాడన్ని కూడా లేకుండా అందరూ అంటున్నారు ఈవిడ ఇక్కడ బయట వాళ్ళని ఈ రకంగా తిడుతుంది, ఇంకా మొగుడు మీద ఇంకెన్ని దెబ్బలాటలు పెడుతుందో, నోరేసుకుని పడుతుందో, ఆ మొగుడు భయపడే పాపం ఏమి అనట్లేదేమో అని కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మనకున్న గౌరవాన్ని ఇంకా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఉన్నదాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. ఫాలోవర్స్ పెరిగారని ఏమన్నా పొగరు అహంకారం పెరిగిందా? లేదంటే అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు, నేను సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నారో అర్థం కాదు. కానీ నిజంగా ఉన్న పేరు కాస్త చెడిపోయింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తిట్టడమే. మీకేదో ఇప్పుడు పాపం వాళ్ళు తెలియక కొంతమంది భజన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఏదో రోజు మీ సంగతి ఏంటనేది అర్థమవుతుంది. మెల్లగా వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి. ఒక మహిళ అయ్యుండి మగవాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నామని అంటే నిజంగా వినడానికి మాకే సిగ్గుగా అనిపిస్తుంది. నిన్న ఎవరో కూడా ఒకరు కామెంట్ పెట్టారు, భలే నవ్వు వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానండి, రాత్రి భోజనం చేసిన తర్వాత అలా ప్రశాంతంగా పడుకుంటాను, అప్పుడు ఈ కాంట్రవర్సీలు ఏం జరిగాయని చెప్పేసి ఈ వీడియోలు చూస్తాను. చూసినప్పుడు ఇవి చూస్తే వీళ్ళు తిట్టుకునే తిట్లు చూస్తే నాకు భలే నవ్వు అనిపిస్తుంది. అప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోతానని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు. ఒక జోకర్ లాగా, ఒక కామెడీ పీస్ లాగా అయిపోయింది ఆఖరికి సోషల్ మీడియా పరిస్థితి. ఎప్పుడు కూడా ఒక మర్యాద, ఒక గౌరవంగా ఉంటేనే సోషల్ మీడియాలో కొంచెం ఆలస్యమైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ తిట్టుకునే తిట్లన్నీ కూడా వేరే మతస్థులు చూసి మీలోనే మీకు ఐకమత్యం లేదు, మీరేంట్రా మాకు చెప్పేదని రేపొద్దున వాళ్ళు కూడా మాట్లాడతారు. నిజంగా మన హిందూ మతం మీద గౌరవం ఉన్న వాళ్ళైతే కొంచెం పద్ధతిగా, కొంచెం సంస్కారంగా మగవాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి, మనం సోషల్ మీడియాలో పబ్లిక్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలనే విషయాలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు సోషల్ మీడియాలోకి రండి. అందరూ ఒక దారిలో వెళ్తే నేను ఒక దారిలో వెళ్తానని అంటే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెత కూడా ఉంది చూసారా. మన నోరు మంచితనంగా ఉంటేనే 4 మనుషులు మన చుట్టూ ఉంటారు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను ఎవరిని పడితే వాళ్ళని ఇలాగే తిడతానని అన్నారు అనుకోండి, మన జనాలు కూడా ఎవరిని ఎక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కేస్తారు. ఇక నుంచైనా మంచి పేరుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాము. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.